అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచపు రెండో సంపన్నుడు జెఫ్ బెజోస్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. రాబోయే క్రిస్మస్ రోజున ప్రియురాలతో వివాహం జరుపుకోనున్నారు. లేటు వయసులో మళ్లీ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్న బెజోస్ కు ఇది రెండో పెళ్లి. ప్రియురాలు 54 ఏళ్ల లారెన్స్ సాంచెజ్ తో ఆయన చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. చివరకు వారు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వచ్చే నెల డిసెంబర్లో క్రిస్మస్ పర్వదినాన వీరి పెళ్లి జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ పెళ్లి చాలా సింపుల్ గా జరగనుంది. కేవలం అతి కొద్ది మంది స్నేహితుల మధ్య పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కొలరాడోలోని ఆస్పెన్ లో కొద్ది మంది స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో డిసెంబర్ 25న వివాహం జరగనున్నట్లు సమాచారం. గత ఏడాది మే నెలలో వీరు నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఫ్రాన్స్ లో వెకేషన్ కు వెళ్లిన సందర్భంలో ఓ లగ్జరీ నౌకలో $2.5 మిలియన్ గులాబీ రంగు వజ్రాల ఉంగరం ఇచ్చి బెజోస్ తన ప్రియురాల్కి ప్రపోజ్ చేశారు. అయితే లారెన్స్ సాంచెజ్ గతంలో జర్నలిస్ట్ గా పనిచేసే సమయంలో బెజోస్ తో పరిచయం జరిగింది. అయితే ఆ సమయంలో ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వకముందు 2018 నుంచే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్ తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలికారు. మెకంజీతో ఆయనకు 4 సంతానం ఉన్నారు. ఈ విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు లారెన్, బెజోస్ తమ మధ్య బంధాన్ని బయటకు అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు లారెన్ కు గతంలో పాట్రిక్ వైట్సెల్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. మాజీ NFL ఆటగాడు టోనీ గోంజల్స్ తో ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చింది. ఇలా ఉంటే లారెన్ తన మాజీ భర్తలకు పిల్లలను బెజోస్ కు ముందుగానే పరిచయం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. పాశ్చాత్య దేశాలలో ఇలా భర్తకు, భార్యకు పూర్వపు వివాహాలు, పూర్వపు భర్తలతో సంతానాలు సర్వసాధారణంగా ఉంటాయి. వారు ఏమాత్రం సంకోచం లేకుండా ఒకరినొకరు పరిచయం చేసుకుంటుంటారు. ఇప్పుడు బెజోస్, లారెన్ జంటకు కూడా పూర్వ సంబంధాలు ఉన్నాయి. అయితే వారు తమ సంబంధాలను కోర్టు ద్వారా తెంచుకున్న తర్వాతే మరో బంధంలోకి వెళ్తున్నారు. లారెన్ ప్రస్తుతం దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన జెఫ్ బెజోస్ ప్రస్తుతం అంతరిక్ష రంగంపై దృష్టి నిలిపారు. ఎలాన్ మస్క్ కు ధీటుగా పోటీ ఇస్తూ తాను కూడా రాకెట్ల తయారీలో బిజీగా ఉన్నారు. బ్లూ హొరైజాన్ పేరుతో నెలకొల్పిన ఏరోస్పేస్ వ్యాపారం అంత వేగంగా సాగకపోయినప్పటికీ ఓ మాదిరిగా దూసుకుపోతుంది. ఎలాన్ మస్క్ నాసాకు అనుగుణంగా తన రాకెట్ వ్యాపారాన్ని విస్తరిస్తుండగా జెఫ్ బెజోస్ మాత్రం స్పేస్ టూరిజం వైపు కేంద్రీకరించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ ఈ-కామర్స్ వ్యాపారంగా ఎదిగింది. ఈ నేపథ్యంలో జెఫ్ బెజోస్ ఆ కంపెనీలో తనకున్న బాటాలో $300 కోట్ల విలువైన 1.6 కోట్ల షేర్ ను విక్రయించారు. ఆ విలువ భారత్ కరెన్సీలో అయితే 25,240 కోట్ల రూపాయలుగా ఉంటుంది. అమెజాన్ CEO బాధ్యతలను వీడిన జెఫ్ బెజోస్ అంతరిక్షం, మీడియా రంగాల్లో పెట్టుబడులను విస్తరిస్తున్నారు. ఆయన నికర సంపద $22,200 కోట్ల కాగా $26,200 కోట్ల సంపదతో తొలి స్థానంలో స్పేస్ ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ ఉన్నారు. అటు ఫేస్బుక్ మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్ $20,100 కోట్లతో 3వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం అమెజాన్ ఒక్కో షేర్ $200కు దరిదాపుల్లో ఉంది. 1997లో నాన్ డాక్ లో నమోదైన తర్వాత కంపెనీ షేరు విలువ ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం. అమెజాన్ లో బెజోస్ 9% వాటా కలిగి ఉన్నారని సమాచారం. ఇప్పటికీ అమెజాన్ చైర్మన్ గా ఉన్న బెజోస్ ఆ కంపెనీలో తన వాటాను ఎందుకు తగ్గించుకుంటున్నారన్న దానిపై స్పష్టత లేదు. అయితే అమెజాన్ కంపెనీ పలు కొత్త మార్కెట్లకు విస్తరిస్తూ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నారా అన్న ఊహాగానాలు నడుస్తున్నాయి. ఘనమైన వారు ఘనమైన ఆలోచనలు అన్నట్లు 2019లో మొదటి భార్యతో బెజోస్ విడాకులు తీసుకోవడం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భార్యతో విడాకులు తీసుకోవడంతో ఆ స్థానాన్ని కోల్పోయారు. వారి మధ్య విడాకుల వరకు దారి తీయడానికి కారణం ఏంటన్న చర్చ జోరుగా సాగింది. వారి మధ్య విడాకులకు ఓ మహిళ కారణమని ప్రచారం జరిగింది. సరిగ్గా ఆమెతోనే ఇప్పుడు బెజోస్ వివాహం జరగబోతుంది. బెజోస్ మొదటి భార్య మెకంజీ బెజోస్ తో విడాకులకు కారణం లారెన్స్ సాంచెజ్ అని సమాచారం. చాలా కాలంగా వేరువేరుగా ఉంటున్న భార్యాభర్తలు పెళ్లైన 25 ఏళ్ల తర్వాత విడిపోయారు. అయితే అమెజాన్ వ్యాపారంలో మాత్రం వీరి బంధం కొనసాగింది. గతంలో చేపట్టిన వెంచర్లు, ప్రాజెక్టులని ఇద్దరూ కలిసే కొనసాగించడం విశేషం. అప్పట్లో లారెన్స్ సాంచెజ్ జెఫ్ బెజోస్ కు ఎఫైర్ ఉందంటూ నేషనల్ ఎంక్వైరీ మ్యాగజైన్ ఫోటోల్లో రిలీజ్ చేయడం పెద్ద దుమారాన్నే రేపింది. సాంచే మొదటి భర్త పాట్రిక్ జెఫ్ బెజోస్ కు స్నేహితుడే. అందరూ పార్టీలు చేసుకునేవాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా హాలిడేలకు వెళ్లేవాళ్ళు. అయితే లారెన్స్ సాంచెజ్ తో స్నేహం కాస్త సాన్నిహిత్య సంబంధంగా మారింది. ఇద్దరూ రహస్యంగా టూర్లకు, ప్రైవేట్ విమానాల్లో టూర్లకు వెళ్లారని ఆ మ్యాగజైన్ బయట పెట్టింది. ఆ వ్యవహారమే భార్యాభర్తల మధ్య దూరం పెంచి చిచ్చు పెట్టడానికి కారణమైందని అంతా అనుకున్నారు. చివరకు 5 ఏళ్ల తర్వాత వారు వివాహం చేసుకోబోతున్నారు. బెజోస్ ఏరోస్పేస్ కంపెనీ బ్లూ హొరైజాన్ అని చెప్పుకున్నాం కదా, ఆ కంపెనీ షూటింగ్ కోసం ఓ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు.
సదరు సంస్థ తరపున వచ్చిన లారెన్స్ శాంచేజ్ తో జెఫ్ బెజోస్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. కానీ వారు మాత్రం ఇన్నేళ్లలో ఎప్పుడు తమ బంధం పెళ్లి వరకు వెళ్తుందని బయటపడలేదు. జెఫ్ బెజోస్, లారెన్స్ శాంచేజ్ల మధ్య ఎఫ్ఐఆర్ మ్యాగజైన్ లో రావడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఆ గొడవలు కాస్త విడాకులకు దారితీశాయి. భార్యతో విభేదాల తర్వాత ఇద్దరు వేరవ్వాలని నిర్ణయించుకోవడంతో మెకంజీ బిలియనీర్ గా మారిపోయారు. బెజోస్ తో విడాకులు తీసుకోవడంతో మెకంజీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన మహిళల జాబితాలో తొలి స్థానానికి చేరుకున్నారు. మీకు తెలుసా, విడాకుల కారణంగా బెజోస్ ఆమెకు భరణంగా ఇచ్చిన మొత్తం చాలా ఎక్కువగా ప్రచారం జరిగింది. అది మన కరెన్సీలో అయితే 4.5 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. జెఫ్ బెజోస్ కు అమెజాన్ సంస్థలో ప్రాథమిక వాటాదారుడిగా 16% వాటా ఉంది. అంటే $130 బిలియన్. విడాకులు తీసుకోవడం ద్వారా అందులో సగం మెకంజీకి వచ్చి చేరింది. దీంతో బెజోస్ వాటా 8% తగ్గడంతో పాటు మెకంజీకి భరణం కింద వచ్చేది $65 బిలియన్ దక్కింది. మన భారత కరెన్సీలో అది 4.5 లక్షల కోట్ల రూపాయలు. అయితే ఇప్పటి వరకు ఈ అంశం ఇంకా షేర్ మార్కెట్లపై ప్రభావం చూపలేదు. ఒకవేళ మెకంజీకి 8% వాటా అమెజాన్ లో వస్తే అమెజాన్ లో తన ఓటును మరొకరికి బదిలీ చేసుకునే వీలుంది. ఇద్దరు విడాకుల తర్వాత మంచి సంబంధాలే కొనసాగించారు. 1994లో అమెజాన్ తో ఆన్లైన్ బుక్ సెల్లర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు జెఫ్ బెజోస్. సియాటిల్లోని ఒక చిన్న గ్యారేజ్ లో ఈ వ్యాపారం ప్రారంభమైంది. ఆ తర్వాత అది కాస్త ఖండాంతరాలకు విస్తరించింది. వారికి 4 పిల్లలు. ఇప్పుడు అదే అమెజాన్ ఈ కామర్స్ బిజినెస్ ద్వారా ప్రపంచంలో ప్రతి వస్తువును అమ్ముతుండడం విశేషం. దేశాలకు అమెజాన్ ను విస్తరించిన జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో 2వ స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ ను దాటేసి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది అమెజాన్. జెఫ్ బెజోస్ వాల్ స్ట్రీట్ లో పనిచేస్తున్న సమయంలో, అంటే 1992లో కలిసిన వీరి పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి భర్త వెంటే నిలిచింది. అందులో 3 మగపిల్లలు. అయితే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. నవంబర్ 13, 2024 నాటికి జెఫ్ బెజోస్ సంపద $230 బిలియన్ తో 2వ స్థానంలో ఉన్నారు. 2017 నుంచి 2021 వరకు ఆయనే ప్రపంచపు నెంబర్ 1 సంపన్నుడిగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన ఎలాన్ మస్క్ నెంబర్ 1 కు చేరడంతో జెఫ్ బెజోస్ 2వ స్థానంలో సరిపెట్టుకున్నారు.